రకుల్ ప్రీత్ సింగ్ తెలుగమ్మాయి కాదు అంటే ఎవరూ నమ్మలేరేమో మరి. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోస్ సరసన నటించి తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసి అరుదైన పేరు సంపాదించుకుంది. మన తెలుగులో కలిసిపోయింది ఈ పంజాబీ అమ్మాయి. అసలు రకుల్ కూడా తను ఒక పంజాబీ అమ్మాయి అన్న సంగతే మర్చిపోయిందట. ప్రస్తుతం తను ఒక తెలుగమ్మాయి అని అనుకుంటుందట. ఇక ఈ ఉత్తరాది భామ హిందీలో మొదటగా చేసిన యారియన్ సినిమా. ఈ సినిమాకి దివ్య ఖోస్లా కుమార్ అనే లేడీ దర్శకురాలు. ఆ సినిమాలో రకుల్ చేసిన యాక్టింగ్కి తను ఫిదా అయిపోయి మళ్ళీ ఇప్పుడు రకుల్ని బాలీవుడ్కి రప్పించే పనిలో ఉందట దివ్య. అయితే ఈసారి మాత్రం చిన్న సినిమా కాదంట. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే ఛాన్స్ ఇచ్చిందట. ఈ సినిమాలో రకుల్తో పాటు నాగిని సీరియల్ ఫేమ్ మౌనిరాయ్ కథ మరో హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం. అయితే తెలుగులో ఇంత పేరు సంపాదించుకున్న రకుల్ మళ్ళీ బాలీవుడ్లోకి వెళ్లి శృంగారపూరితమైన సినిమాలు చేయబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్లో ఇలాంటి సినిమాలు బాగా ఫేమస్. ఇండియాలో కూడా హేట్ స్టోరీ అనే సినిమా ఉంది. అందులో ఘాటుఘాటుగా బెడ్రూమ్ సన్నివేశాలు, పదుల సంఖ్యలో ముద్దు సీన్లు, బిక్రీలో ఒదిగితే అర్ధనగ్నంగా కనిపించే హీరోయిన్స్. ఇప్పుడు ఇలాంటి సినిమాలోనే రకుల్ కనిపించబోతుందట. అలాంటి సినిమాలో రకుల్ అలా కనిపిస్తే ఇంకా కుర్రకారు ఏమైపోవాలి? అయితే ఈ సినిమా ఇంకా ఫిక్స్ అవ్వలేదు. కేవలం చర్చలు మాత్రమే జరుగుతున్నాయట. ఈ ఆలోచన కేవలం దర్శకురాలు దివ్యాది మాత్రమే అయినా ఫస్ట్ ఇలాంటి సినిమాకి అక్షయ్ ఒప్పుకోవాలిగా, తరువాతే ఇవన్నీ జరుగుతాయంటూ సమాచారం.